దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం పక్షంగా మనము కలిసి ప్రార్థన చేయడానికి, ఏదైనా బలమైన దేవుని పని కొరకు పూనిక వహించడానికి ప్రభు మనల్ని మరలా సమావేశపరిచినందుకు ప్రభువుని స్తుతిస్తున్నాను. మనము సమాజంగా కూడుకొనుట ద్వారా ప్రేమ చూపుటకును, సత్కార్యము చేయుటకును ఒకరినొకరు పురుకొల్పుకుందామని, రేపుదము అని హెబ్రీ 10:24-25 వచనాల్లో రాయబడి ఉంది. ఇది మనల్ని ఒకరినొకరు రేపుకోవడానికి ఈ కూడికను ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ కూడికలో పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా మనమంతా ఇప్పటికే మన హృదయాల్లో ఆత్మలో రేపబడ్డామని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఉపదేశము ద్వారా కూడా ప్రభు అలాగే చేస్తారని నమ్ముతున్నాను. కూడిక అనంతరం ప్రేమ విందులో పాలు పొందుతున్నప్పుడు కూడా మనము కలిసి చేయవలసిన కీలకమైన విజ్ఞాపనోద్యమ బాధ్యతలను గురించి ఒకరినొకరు పురుకొల్పుకోవాలని, రేపుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైన కారణంగా మనం కూడుకున్నాం. ఒకరినొకరు రేపడానికి మీరు భోజనం చేసిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు ఒక ప్రశ్నతో వెళ్ళండి. నేను ఏ విషయములోనైనా రేపబడ్డానా ఇక్కడికి వచ్చినందుకు అని. ఖచ్చితంగా రెండవ ప్రశ్న, నేను ఇంకొకరినైనా కొంచెమైనా రేపగలిగానా అని. ఈ రెండు జవాబులు అవును అంటేనే మీరు ఇంటికి వెళ్ళాలి. ప్రభు ఆ కృప మనకు అనుగ్రహించును. హల్లెలూయా. దైవజనులు సదానందం గారితో నేను ఈ విషయాన్ని పంచుకున్నప్పుడు వారు మా ప్రాంతాలన్నీ కలిపి ఒక ఐఎఫ్జేగా మేము ఏర్పాటు చేసుకుంటాము, ఆయా ప్రాంత ఐఎఫ్జే దైవజనులతో ఒకసారి మాట్లాడతాను అని పాస్టర్ గారని అందరి యొక్క సమ్మతిని తెలుసుకుని ఎంతో భారభరితమైన ఈ పరిచర్యకు పూనిక వహించారు. ఈ దర్శనంతో, ఈ పూట జరిగే ఈ కార్యంతో కూడా ఏకీభవించిన ఈ ప్రాంతపు దైవజనులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాలు పొందడానికి కదిలి వచ్చిన దైవజనులందరికీ నేను వందనాలు చెల్లిస్తున్నాను. విశాలపరచబడిన, నవీకరించబడిన ఈ మందిరాన్ని తెరిచినటువంటి అక్కగారికి, కుటుంబానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఇందాక సదానందం పాస్టర్ గారు మాట్లాడుతూ 53-54 చోట్ల ప్రతి నెల ఈ ఐఎఫ్జేలు జరుగుతున్నాయి అని ప్రస్తావించారు. రోజు నేను కూడా ఆ మాటే ఇంకే చెబుతుంటాను. అయితే ప్రతి సంవత్సరం ఐఎఫ్జే దైవజనుల కోసం ప్లానర్స్ తయారు చేస్తూ ఉంటాం. అది కొద్దో గొప్ప భారం కలిగిన పనే. అయితే గత సంవత్సరంలో హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమానికి సారథ్యం వహిస్తూ ఆ ప్రాంతంలో సేవకులను సమకూర్చడములో ప్రయత్నపడుచున్న దైవజనులు పీటర్ గారు ఈ యొక్క ప్లానర్లని డైరీలుగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన నా వద్దకు తీసుకొచ్చారు. అయ్యా, బాగుంటుంది, కానీ ఇప్పటికే చాలా ఆర్థిక భారం పడుతుంది కదా నా మీద, మళ్ళీ ఇంకా ఎక్కువ అవుతుంది కదా, నేను ధైర్యం చేయలేకపోతున్నాను అన్నాను. వారు అన్నారు,
అదంతా నేను వేసుకుంటాను. నా పేరు మీద కానీ, మా సంఘం పేరు మీద కానీ, మా ప్రాంతపు ఐఎఫ్జే పేరు మీద కానీ అక్కర్లేదు. అసలు నేను ఈ మాట కూడా నన్ను చెప్పొద్దన్నారు వారు. మీరు పొరపాటును కూడా ప్రస్తావించొద్దన్నారు. కానీ అది దైవ లక్షణం కాదు, తిని మర్చిపోకూడదు. దేవుడు ఒప్పుకోడు, ఆయన ఒప్పుకుంటాడు. కానీ అందుచేత దాదాపు ₹1,00,000 ఖర్చుతో వారు ఈ డైరీలు ముద్రణ చేశారు. ఇంత ఖర్చు పెడితే 1,000 డైరీలు వచ్చాయి. మరి కొన్ని వేల మంది ఉన్నారు కదా అనే ప్రశ్న నాకు రాకముందే వారు ఏమన్నారంటే, అయ్యా ఈ 1000 డైరీలు అమ్మేసి ఆ డబ్బులతో మరొక 1000 వెయ్యండి, ఆ డబ్బులతో ఇంకొక 1000 వెయ్యండి అని నాకు ఒక ఉపాయము కూడా తెలియజేశారు. నేను యథాపూర్వకంగా అయ్యా ఈ త్వరగా సేల్ చేసి అవన్నీ మీకు పంపిస్తాను డబ్బులు అని చెప్పి అన్నాను. నన్ను పొరపాటు నాకు పంపకండి, అవన్నీ సమకూర్చి మళ్ళీ ప్రింటింగ్ వాళ్ళకే ఇచ్చేయండి, ఇంకొక 1000 వస్తాయి, నెక్స్ట్ ఇంకొక 1000 వస్తాయి అని. ఈ రోజున ఆవిష్కరించే డైరీలను మీరు వెంటనే తీసేసుకొని ఆ డబ్బులు ఇస్తే మళ్ళీ ఫిబ్రవరి 13కి ఇంకొక 1000 ప్రింట్ చేసుకుంటాం. నేనేమన్నా మర్మంగా చెప్పానా అండి? కనుక అన్న మాకొక డైరీ అనే భయంకరమైన మాట ఎవరు మాట్లాడకూడదని మీరు డైరీలను కొని మరొక 1000-2000 డైరీలు ముద్రణకు సహకరించాలని ఆయన ఒక్కడు ₹1,00,000 పెట్టుకున్నాడు. మీరు ₹100 పెట్టుకోలేరా? ఈ సైలెన్స్ కన్నా నీచమైంది, ఘోరమైంది ఇంకేమీ లేదు. చి ఇంత ఘోరమా? ఆకాశంలో సగం నారీ బేరీ అంటారుగా, మీ సౌండ్ ఏది? కనుక ఈ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం ఎవరు చేస్తారో వాళ్ళు అలిసిపోవాలి, అందించలేక అట్లా ఉండాలి. కనుక అన్నీ మీకు సరిపడా ఇక్కడ ఉండకపోవచ్చు. మీరు ఒక మాట చెప్తే మీకు వచ్చే ఏర్పాట్లు చేస్తారు. అయితే ప్రస్తుతానికి ఒక 500 డైరీలు మాత్రమే ట్రాన్స్పోర్ట్లో రాత్రి వేశారు. ఇంకా మిగతా అన్నీ విజయవాడలో ఉన్నాయి. ఇంకొక 500 కావాలంటే ఇప్పుడు ఎత్తిమల్లి సాయంత్రంకి వచ్చేది పెద్ద పనేం కాదు. కానీ మొదటి 500 తీసుకున్న వాళ్ళు ధన్యులు అవుతారు. ఇంచుమించు మొదటి పునరుద్ధానంలో పాలు పొందినందుకు సంతోషపడవచ్చు. ఏదో మొదటి అన్న పదం కలిసిందని అలా అన్నాను. హల్లెలూయా. మరి ఈ కార్యభారాన్ని భుజాన వేసుకుని ఐఎఫ్జేలో ఉన్న దైవజనులందరికీ ఒక స్ఫూర్తిగా, ఒక మాదిరిగా నిలిచినటువంటి దైవజనులు మోయినాబాద్లో సేవ చేస్తున్న పీటర్ గారు ముందుకు రాగా, తెలంగాణ ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమంతటికి నాయకత్వం వహిస్తున్న సువార్తరావు గారు ప్రార్థన చేసి ఈ ఆవిష్కరణకు సహకరించాలని కోరుతున్నాను. వీరిరువురు కుడి ఎడమలు తెలియని నాకు కుడి ఎడమలుగా నిలబడితే ఒకరు ప్రార్థిస్తారు, ఈ అమాయకుడు ఆవిష్కరిస్తాడు, వారికి మొదటి కాపీ ఇచ్చేస్తాం. ఆయన ₹1,00,000కి ఒక డైరీ కొనుక్కున్నట్లు లెక్క. ఇక మీరు ఎంత కొట్టారన్నది మీ చిత్తమేక. మీరంతా అలాగే కూర్చొని జస్ట్ అయ్యా కుడివైపు రండి, ఇటండి అయ్యారు. అయ్యా థ్యాంక్ యూ సో మచ్. మీరింత నిశ్శబ్దంగా ఉంటూ ఒకడు దుర్మార్గం. సువార్తరావు గారు ప్రార్థన చేస్తున్నారు. నేను చెప్పటం మరిచాను. సదానందం గారు 53-54 ప్రాంతాలని చెప్పారు. నేను కూడా అలాగే చెబుతున్నాను. కానీ ఈ డైరీలు ముద్రిస్తున్నప్పుడు అందరినీ అడిగాను, అయ్యా ఏ ప్రాంతాలు అయ్యే జరుగుతుందో కొంచెం లిస్ట్ పెట్టండి బాబు అని. అందరూ పెట్టాక మన సంసోన్ గారిని అడిగాను, కొన్ని పేర్లు ఆయన పెట్టారు. పీటర్ గారిని అడిగాను, కొన్ని పెట్టారు. మార్టిన్ గారిని కొన్ని పెట్టారు. అట్లా అందరూ పేర్లు పెడితే
ప్రభు కృపలో 100కు పైగా ప్రాంతాల్లో జరుగుతుంది. అది నాకు కూడా మొన్నటిదాకా తెలియదు. నేను కూడా ఇప్పటిదాకా ప్రతిసారి నెలకు 50 కన్నా పై చోట్ల జరుగుతుందనే మాట్లాడుతున్నాను. నేను కూడా అదే మాట రోజు వాడేది. ఈ వారంలోనే నాకు తెలిసింది. నిన్న శనివారం అంతా దుఃఖపడుతూనే ఉన్నాను. ఇది ఒక మనుష్యుని ద్వారా జరిగితే ఇలా ఉండదని అపోస్తుల కార్యంలో ప్రభు చెప్పాడు. ఇది ప్రభు తాను ఇష్టపడి తను కోరుకొని తాను చేస్తున్న కార్యం. దైవజనులు ప్రార్థించాలని కోరుతాను. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరం గల మా గొప్ప తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మా ఎడల మీకున్నటువంటి ప్రేమతో దయతో మా కొరకు చేసిన ప్రతి మేలును బట్టి మీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఐఎఫ్జే ప్రార్థన విజ్ఞాపన ఉద్యమం అనేటువంటి ప్రత్యేక మీటింగ్ను బట్టి మీకు మహిమ కలుగునుగాక. అయా, మరి దీని కొరకు ప్రత్యేకంగా మీ దర్శనమిచ్చి భారమిచ్చిన మీ దాసులు మా నాయకులు జెఫెనెస్ శాస్త్రయ్య గారిని బట్టి మీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఇది ప్రారంభం మొదలుకొని అంచెలంచెలుగా అభివృద్ధి చెంది తెలుగు రాష్ట్రాలు అనేక చోట్ల విస్తరించే గొప్ప భాగ్యమును దయచేసినందుకు మీకు మహిమ కలుగునుగాక. ఇంకను ప్రభువా, అనేక నూతన స్థలాలు విస్తరించినట్లు కృప చూపు నాయన. ఈ ఐఎఫ్జే ప్రార్థన విజ్ఞాపన ఉద్యమ కార్యములో అనేకమైన నూతన కార్యములు జరుగునుగాక. మీకు మహిమకరంగా జరుగునుగాక. ఇంత మాత్రమే కాదు గాని ప్రభువా, మరి ఐఎఫ్జే ప్రార్థన విజ్ఞాపన ఉద్యమం అనే పేరు మీద ఈ 2026 సంవత్సరములో నాయనా మీ దాసులు పీటర్ గారికి ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఏర్పాటు చేయబడిన డైరీస్ను బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. ఈ డైరీలను యేసు నామములో దీవించు నాయనా. ఈ డైరీలు ప్రభువా ఎంతమంది తీసుకుంటున్నారో వారందరికీ దీవెనకరంగా, మీ నామానికి మహిమకరంగా, ప్రయోజనకరంగా యేసు నామములో ఉపయోగపడునుగాక. ఇంకను ప్రభువా, ప్రతి స్థలములో కూడా ఈ డైరీలు ఇవ్వగలుగుటకు నూతనంగా ఫ్రీడ్ చేయడానికి కావలసిన ఆర్థికమును అనుగ్రహించి మీ గొప్ప కార్యములు జరిగించి మహిమ తెచ్చుకోనమని ప్రేరేపించబడిన దాసులను దీవించండి. సహకరించి వారిని బలపరచు నాయన. మరయ్య గారు వాటిని ప్రతిష్ఠిస్తుండగా మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీ అభిషేకమును అనుగ్రహించి దీవెనగా మార్చి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కుమారుని పరిశుద్ధాత్మ యొక్క నామేన యేసుక్రీస్తు నామములో ఈ ఐఎఫ్జే పార్ట్నర్స్ రిలీజ్ చేస్తున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఈ పరిచర్య ద్వారా కూడా దేవునికి కలుగునుగాక. ఐఎఫ్జే క్షేమాభివృద్ధి నొందునుగాక. ఈ కార్యమును తన భుజాన మోసినటువంటి దైవజనులు పీటర్ గారు వారి కుటుంబం సేవ దీవించబడునుగాక. దీని యొక్క మొదటి కాపీని వారికే ఇవాళ నేను ఎంతో ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. మరి ఆవిష్కరించిన దైవజనులు
సువార్తరావు గారికి 2వ కాపీ ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఇంత లక్షలాది రూపాయల వ్యయంతో ఆధునీకరించబడిన తమ మందిరాన్ని మొట్టమొదటిగా IFJK ద్వారాలు తెరిచిన అక్కగారికి మరొక కాపీ ఇవ్వాలని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక మొదటి 3 ముచ్చటగా ఇచ్చాం, మిగతా వాళ్ళందరూ కొనుక్కోవాలని కోరుతున్నాను. ఒక మాట పీటర్ గారు తెలియజేస్తారు. థ్యాంక్ యూ అన్న. IFJ డైరీల విషయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాలో ఇచ్చినటువంటి ఆలోచన అన్నగారు ఆస్ట్రేలియాలో ఉన్నారు. అప్పుడు అన్న ఇలా ఆలోచన అనగానే అన్న ఒకటే మాట అన్నాడు, నా మనసులో ఉన్నదే నీవు చెప్పావు నాన్న అనేసి చెప్పారు. అప్పుడు నేను నిశ్చయం చేసుకున్నాను, ఇది ఖచ్చితంగా ఆత్మదేవుని ప్రేరేపణ తప్ప మరొకటి కాదు అనేసి. అయితే ఈ డబ్బులు నేను సమకూర్చడానికి 1% కూడా నాకు ఇబ్బంది అనిపించలేదు. అంతా దేవుడే సమకూర్చాడు. అక్టోబర్ నెలలోనే 25,000 మేము అక్కడ కట్టేశాము. అక్టోబర్ నెలలోనే ఇచ్చేసాము అడ్వాన్స్గా. దీనికి అవసరమైన మొత్తం కూడా డిసెంబర్ 1st వారంలోనే మేము చెల్లించేసాము. అంటే ఆత్మదేవుడు IFJ విషయంలో ఆయన చూపిన కృప ఎంత అమూల్యమైనదని చెప్పటానికే తప్ప మరొకటి కాదు. అన్ని విషయాలలో మరి ఆ ఆత్మదేవుడే నాకు తోడుగా ఉండి నడిపిస్తూ వచ్చాడు. సమస్త మహిమా ఘనత ప్రభావాలు యేసయ్యకే కలుగునుగాక. థ్యాంక్ యూ.